దేహస్థ సర్వవిద్యా దేహస్థ సర్వదేవత దేహస్థ సర్వతీర్థానికి వాక్యన లభ్యతే బ్రహ్మాండ లక్షణం సర్వం దేహం అంటే ఈ శరీరంలో అన్నీ చెప్తున్నాడు శాస్త్రంలో సమస్త విద్యలన్నీ శరీరంలో ఉన్నాయి. ఇట్లా ఉదాహరణ ఇప్పుడు ఒక పిల్ల అబ్బాయిలో అమ్మాయిలో పుట్టింది అనుకున్నా, పుట్టగానే ఏడుస్తారా దేవుడు అని చెప్తారు. ఆ ఏడుతో నేర్పించారు. పుట్టగానే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పసిపుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? కాలు చేతి రావట్లేదు, ఎక్కడి నుంచి వచ్చింది? దాని గర్భంలో బయట పడగానే పిల్ల దేవగా నడుస్తుంది, కాలు చేతులు ఆడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఉత్పన్నమైనది. ఆ ఉత్పన్నమైన దాంట్లో శక్తి ఆల్రెడీ ఆవరించుకుంది. కాబట్టి శక్తి మనకు నిరంతరం ఉంది. దీనికి ఒక చిన్న కలయిక శక్తి తర్వాత విభూతి ఒక 10 మంది జనాలు కలిసి కాశీకి వెళ్ళాలని పోయింది. కాశీ దాంట్లో ఒక పెద్ద ఆయన 60 సంవత్సరాలు పైపడ్డ వ్యక్తి కాశీలో దారి ఖర్చులకు వస్తారు కదా, డబ్బులు ఆ రోజులు కాశీకి వెళ్ళాలంటే రానంటే వెళ్ళలేదు. ఆ రోజుల్లో ఏం లేవు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలని కానీ ఇల్లు దాటాలి, గడప దాటి ఇవ్వకుండా గొడవలు వస్తున్నాం. ఇల్లు దాటలేదు. ఇంటి ముందర గుడి ఉంటుంది కానీ గుడికి వెళ్ళాను. అంత దరిద్రం. పరమ దరిద్రమైనటువంటి సమాజం ఈరోజు తయారైందంటే దానికి చెప్పుకోవడం. మనం హిందూ లేదు, మీకు లాస్ట్ టైం చెప్పినాను హిందూ అంటే ఈ హైందవి ఈ ప్రపంచమంతా వ్యాపించిందో ఆ వ్యాపించినటువంటి దేవిని మనం ఏమని చూస్తాం? హైందవి. హైందవి యొక్క వారసులు కాబట్టి మనం హిందువులు చెప్పిన ఆ పిల్లలో శక్తి అనేది ఏదైతుందో అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అది దీనికి చాలా చెప్పాలంటే చాలా ఉంది కానీ గురుముఖంగా వెళ్ళాలి. అలా ఈజీగా చెప్పేది కాదు. అయినా మీకు అర్థమైన రకంగా చెప్పాలి. పసిగుడ్డులో శక్తి వచ్చింది ఉంది కదా, ఏడుస్తాము కదా. కాబట్టి పసిగుడ్డులో ఏముంది? శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది. మనలో శక్తి ఉంది కానీ మనకు తెలియదు. అయితే పిల్లవాళ్ళు 10 మంది కలిసి కాశీకి వెళ్ళారు. ఒక పిల్ల ఏం చేశాడు? భార్య భర్త అంటే భార్యలో ఖర్చుకు తినడానికి ఉండడానికి అన్ని అవసరం కదా. కాబట్టి ఆ రోజులు అవి బంగారు పాత్రలు ఉండేది.